నాలుగోసారి ముఖ్యమంత్రి. ఇది అరుదైన అనుభవం. నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాం. అవినీతి, డబ్బులు కానీ, కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, వర్గం వంటి అంశాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఈ రోజుల్లో నా మీద ఈ నమ్మకం పెట్టుకున్నారంటే అది నా జీవితంలో ఎప్పుడు మరిచిపోలేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధికారం నాకు కొత్త కాదు, సీఎం కుర్చీ అంతకంటే కొత్త కాదు, కేంద్ర రాజకీయాలు కూడా నాకు కొత్త కాదు. తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర అనేక సందర్భాల్లో పోషించాం. అది తెలుగుదేశం పార్టీ చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇన్ని చూసిన నాకు ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష 95లో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాను. మళ్ళీ 99లోనే కంటిన్యూ అయ్యాను. 2014లో ముఖ్యమంత్రి అయ్యాను. 2024లో మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాను. కానీ ఇలాంటి పరిస్థితి నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఈరోజు ఎంత తవ్వితే అన్ని అవకతవకలు కానీ భయంకరమైన విషయాలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే మనకంటే ప్రజలు ఎక్కువ ఆలోచించారు. వాళ్ళు ఏదైతే ఆలోచించారో దాని పర్యవసానమే మొన్న మనకిచ్చినటువంటి తీర్పు. అయితే అధ్యక్ష, విధ్వంసమైన వ్యవస్థలు, గాడి తప్పిన యంత్రాంగం, గత ప్రభుత్వం యొక్క అప్పులు, తప్పులు, పాపాలు, నేరాలు ఈ ప్రభుత్వానికి ఒక సవాళ్లుగా తయారైనాయి. జూన్ 12న ప్రభుత్వ అధికారం చేపట్టి ఆ రోజు చూస్తే రాష్ట్ర పైన ఉంది. కొంతమంది నన్ను అడిగారు, మీరు ముఖ్యమంత్రి అవుతారు, అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారా, చేయగలుగుతామనే నమ్మకం మీకుందని అడిగారు. నేను ఒకటే చెప్పాను, నేను పారిపోలేను. అధికారం ఉన్నా, అధికారం లేకపోయినా, లేకుంటే ఎప్పుడైనా సరే ప్రజల కోసం పనిచేశా. ఇప్పుడు కూడా అలాంటి సవాళ్ళని నేను స్వీకరించి మళ్ళీ ప్రజలు నిలబెట్టగలిగితే అదే నాకు కావాలి, అది చేసి తీరతానని ఆ రోజు ప్రతిజ్ఞ చేసి ముందుకు వచ్చానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ఒక విజ్ఞతతో ప్రజలు ప్రవర్తించారు. ఆ విజ్ఞత మీరు చూస్తే కీలకమైన సమయంలో 21 ఎంపీలని గెలిపించారు, ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని. దీనివల్ల ఢిల్లీలో కూడా మన పరపతి పెరిగింది. కాస్తో కోస్తో వెంటిలేటర్ పైనుండే రాష్ట్రానికి సహాయం చేయడానికి ఆ రోజు నేను కానీ, మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఒక పక్క నరేంద్ర మోడీ గారు కానీ, బీజేపీ ప్రధానమంత్రి గారు అయినటువంటి నరేంద్ర మోడీ గారు అందరం కలిసి చెప్పాం. దాని మీద పూర్తిగా కేంద్రం కూడా సహకరించే పరిస్థితికి వచ్చారు. ఒక్కొక్క ఇటుక పేరుస్తూ ముందుకు పోతున్నాం. రాత్రి ఏది సాధ్యం కాదు. ఈ విషయాన్ని ఇక్కడుండే శాసనసభ్యులు కూడా అర్థం చేసుకుంటారు.